ఏదైనా సరే ఒక సందర్భం వచ్చినప్పుడు మనం వాడేసుకోవాలి. దాంట్లో మనం ఒకళ్ళకి అనుకూలంగా ఒకళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఆ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు రేపు అధికారంలోకి వస్తే మనకి ఏదైనా మంచి పదవులు రావచ్చు. మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ చేసింది అదే. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి బాక్సుల వీడియో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజల్లో భయాందోళనలు పెంచేటటువంటిది ఒక పాయింట్. ఫస్ట్ చేసిన పోస్ట్ ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యక్ష బాధితుని, కృష్ణా జిల్లా వెన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూముల్ని మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. చట్టం అమల్లోకి రాకముందే నా తల్లిదండ్రుల భూముల మీద నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి సేవలు అందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేము. ఇది అనగానే అసలు రాకుండానే ఇప్పుడు ఏదైతే చట్టం ఉందో మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాకుండానే ఎట్లాగవుతుంది అంటే ఏంటి, అక్కడ పట్టా అంటున్నారు. ఆయన చెప్తున్న దాని ప్రకారమే పట్టా భూమి. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకో మా తాతకో పట్టా ఉందనుకోండి, పేదలకు ఇస్తారా పట్టా. నేను ధనికుండి అయితే లేదా నేను కనుక ఇన్కమ్ ట్యాక్స్ పేరుని అయితే నాకు వర్తించదు. అది ప్రభుత్వానికి వెళ్ళాలి. అది సహజంగా ఐఏఎస్లకి తెలుసు. కానీ ఇక్కడ ఆ పట్టా భూమి మ్యూటేషన్ చేయడం అంటే మన పేరుని ఇచ్చేసాడు, అప్పుడు మన హక్కు కందైపోతుంది. అట్లా ఇవ్వకూడదు. మరి అదో కాదో తెలియదు ఆయనకు. అది తహసీల్దార్ తిరస్కరించారు. దాన్ని ఇదిగో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాకముందే ఇట్లా జరిగితే అని పెట్టారు. మళ్ళీ ఎవరు చెప్పారో కానీ దాన్ని ఎడిట్ చేశారు. ఆ పక్కన పోస్టు, ప్రత్యక్ష బాధితుని, కృష్ణా జిల్లా వెనకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రులు పట్టా భూములు మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తు తిరస్కరించారు. ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలు తెరవకుండా తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారికి 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ సేవలు అందించిన ఓ అధికారి పరిస్థితి ఎలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం. ఇది చూడగానే పొద్దున్నే ఎవరికైనా ఏమొస్తాయి, అదేంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చేసి అప్పుడే ఆయన్ని కూడా మోసం చేసేసారంట ఐఏఎస్లు. ఇప్పటికే పల్లెల్లో ఇది బాగా రెచ్చగొట్టారు. అదే పాయింట్ కింద చూడండి ఎడిటింగ్లో, దేర్ ఈజ్ ఎ న్యూ వెర్షన్ ఇన్ ఆఫ్ దిస్ పోస్ట్ అంటే ఎడిట్ అయినటువంటి పోస్ట్. అంటే ముందేమో రెరా చట్టం ఇదే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాకముందే అని చెప్పిన ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే అన్నట్టు అంటే ఏది వచ్చేసినట్టు ప్రజల్ని నమ్మించుతున్నారు. ఓవరాల్ సీన్ ఏంటి, అక్కడ పట్టా భూమి అయితే కనుక పేదలకు వర్తించేటటువంటిది. తాత ముత్తాతల నుంచి ఉండొచ్చు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే అయ్యాక మనకు వర్తించదు. మనం దాన్ని మ్యుటేషన్ అడగకూడదు, సైలెంట్గా అది కంటిన్యూ చేసుకుంటూ ఉంటుంటారు. అలా కాకుండా దేనికి తిరస్కరించారు, ఇంకేదన్నా కారణం ఉందా, ఈయన తెలుగుదేశం మనిషి ఏమన్నా తిరస్కరించారా? ఇప్పుడైతే భయభ్రాంతులకు గురి చేయడానికి ఒక అస్త్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు నిజమైతే ఆయనది అదే. మొన్న ఈనాడు ఫ్రంట్ పేజీ ఫుల్ స్టోరీ ఈందే కదా రాసింది, రేపు పొద్దున అది జరుగుతుంది ఇది జరుగుతుందని. దానికి సాక్ష్యం ఈ పాయింట్ అనమాట. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ఆటకి ముగింపు ఎక్కడ? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏంది అసలు ఆ గొడవ ఏంటి వాళ్ళదన్నది ఏం చెప్తారో చూద్దాం.